హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ మా ఊరు. ఈ ప్రపంచంలో వింతలకు కొదవే లేదు. అసలు అవి విని అవునా నిజమేనా అని ఆశ్చర్యంలోంచి తేరుకోలేని పరిస్థితి. అలాంటి వింతలే రక్త జలపాతం, అగ్ని జలపాతం, పూల జలపాతం లాంటివి. జలపాతం అనగానే ఎత్తైన కొండల మీద నుంచి దుముకుతూ తమను అడ్డుకునేవారు ఈ ప్రపంచంలోనే లేరు అన్నట్టుగా జలజల జారే పాల నురుగుల్లాంటి జలధారలు మన మధ్యలో మెదులుతాయి. మరి బ్లడ్ ఫాల్స్ ఏంటి అంటే రక్తధారలు కొండల మీద నుంచి కురుస్తాయా? అసలు ఇలాంటి బ్లడ్ ఫాల్స్ అంటే రక్త జలపాతాలు ఉంటాయా? ఇలా అన్ని ప్రశ్నలే. ఖచ్చితంగా బ్లడ్ ఫాల్స్ ఉన్నాయి. అంటార్కిటాలోని ఒక అద్భుతమే ఈ బ్లడ్ ఫాల్స్. సుమారు 98% మంచుతో నిండిపోయి అక్కడి వాతావరణాన్ని తట్టుకుని నిలబడగలిగే కొన్ని రకాల మొక్కలు, జంతువులు తప్ప మనుష్య సంచారం ఉండని అంటార్కిటాలో కనబడే ఒక వింత ఈ బ్లడ్ ఫాల్స్. అంటార్కిటాలోని మెక్ముర్డో డ్రైవ్ వ్యాలీ దగ్గర ఒక ప్రాంతంలో ఒక దగ్గర ప్రవహిస్తున్న నీరు ఎర్రగా రక్తంలాగా ప్రవహిస్తుందట. మిగిలిన చోట్లలో సహజంగానే ప్రవహిస్తున్న నీరు సరిగ్గా ఈ వ్యాలీ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎర్రటి ఎరుపు రంగులో ప్రవహిస్తుందట. అందుకే దీనిని బ్లడ్ ఫాల్స్ అని పిలవడం జరుగుతోంది. ఇలా ఒక్క ప్రాంతంలోనే ఎర్రటి నీరు ప్రవహించడానికి కారణమేంటా అని శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి రకరకాల కారణాలు చెప్తున్నప్పటికీ దానికి ఖచ్చితమైన కారణం మాత్రం అంతు చిక్కడం లేదట. నిజానికి ఎక్కడ చూసినా మంచుగడ్డలే తప్ప నీరన్నది కనబడని ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ రక్త జలపాతాన్ని అంటే బ్లడ్ ఫాల్స్ని 1911లో గ్రిఫ్ట్ టేలర్ అనే పరిశోధకుడు కనుగొన్నాడు. అప్పట్లో తన బృందంతో పరిశోధనలో ఉన్న టేలర్కి ఎర్రగా బ్లడ్ లాగా ఉన్న ఈ రక్తవర్ణపు ధారను చూసి ఆశ్చర్యంతో పాటు భయం కూడా కలిగిందట. మొట్టమొదట ఈ రక్తధారను కనుగొన్నది టేలర్ కాబట్టి దానికి టేలర్ హిమానీనదం అని పేరు స్థిరపడిపోయింది. మంచుగడ్డలు మాత్రమే ఉండే ఈ మంచుఖండంలో ఇక్కడ మాత్రం నీరు గడ్డ కట్టకుండా ఎలా పారుతోంది? దానికి కారణమేంటి? అసలు ఆ నీరు కూడా ఎర్రటి రంగులో రక్తంలా ఎలా వస్తోంది? ఇలా చాలా ప్రశ్నలతో పరిశోధనలు మొదలయ్యాయి. ఈ పరిశోధనల్లో రక్త జలపాతానికి అంటే ఈ బ్లడ్ ఫాల్స్కి సంబంధించి ఎన్నో వివరాలు బయటకొచ్చాయి. ఈ టేలర్ హిమానీ నదం క్రిందన 1000 ఏళ్లకు పూర్వం 1300 అడుగుల లోతులో ఒక చిన్న సరస్సు ఉండేదట. అందులో ఆక్సిజన్, వెలుతురు, వేడి ఇవేవి అక్కర్లేకుండా బ్రతకగలిగే కొన్ని రకాల సూక్ష్మజీవులుండేవని, అవే ప్రస్తుతం భూమి మీద ఉండే ప్రాణులకు మూలమని, ఇలా ఎన్నో ఆశ్చర్యకరమైన నమ్మలేని విషయాలు బయటపెట్టారు పరిశోధకులు. అయితే ఈ రక్త జలపాతం ఇలా ఎర్ర రంగులో ఎందుకు ప్రవహిస్తోంది? అసలక్కడ నీరు గడ్డకట్టకుండా ఉండడానికి కారణమేంటి? ఈ విషయాలు మాత్రం ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయాయట. అందుకనే ఇప్పటికీ కూడా ఇక్కడ అనేకమైనటువంటి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. రక్త జలపాతం సంగతి అలా ఉంచితే ఇక జ్వాలా జలపాతం, హార్స్టైల్ ఫాల్స్ గా ప్రసిద్ధి చెందిన ఈ జలపాతం ఉత్తర అమెరికాలో ఉంది. ఈ వాటర్ ఫాల్స్ నుండి కేవలం నీరు మాత్రమే కాదు, మంటలు జలజలలాడుతూ జాలువారుతాయట. ఈ అద్భుతమైన జలపాతాన్ని చూసి దాని దగ్గర ఫోటోలు దిగడానికి దేశ దేశాల ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి వస్తారట. అలాగని ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి ఈ జలపాతాన్ని చూద్దామంటే మాత్రం కుదరదు సుమా. నార్త్ అమెరికాలో యోసమైట్ జాతీయ పార్కులో కేవలం ఫిబ్రవరి నెలలో 2 వారాలు మాత్రమే ఈ జ్వాలా జలపాతాన్ని చూడగలం. మీ పిచ్చిగాని జలపాతం మంటల్ని రాల్చడమేంటి? ఇదంతా కట్టుకథ అనుకుంటున్నారు కదూ. కట్టుకథ కనికట్టు కాదు గాని ఈ ఫాల్స్ మధ్య కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్ గా మంటలు రాలేలా ఏర్పాటు చేశారు అన్నది మాత్రం నిజం. కొన మీద నుంచి రకరకాల మందుగుండు సామాగ్రిని పేల్చి మంటల్ని సృష్టించి ఈ అగ్ని శిఖల్ని కిందికి జాలువారేలా చేస్తారట. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో చివరి 2 వారాలలో సూర్యాస్తమయం సమయంలో ఈ జలపాతాన్ని చూసి తీరాల్సిందే అంటారు స్థానికులు. స్థానిక ప్రజలు హార్స్టైల్ జలపాతంగా పిలుచుకునే ఈ మంటల జలపాతాన్ని చూడ్డానికి ప్రపంచం నలుమూలల నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తారట. ఇక ఫ్లవర్ ఫాల్స్, పూల జలపాతాలు, ఇవి చూడాలంటే మాత్రం మనం జపాన్ దేశానికి వెళ్లాల్సిందే. ఈ ఫ్లవర్ ఫాల్స్, పూల జలపాతాలు చూడ్డానికి ప్రపంచ దేశాల నుంచి వేలాది మంది జనం జపాన్కు వస్తారట.
ఇంతకీ ఏంటి ఫ్లవర్ ఫాల్స్? ఈ పూల జలపాతాలేంటి? రక్త జలపాతం, అగ్ని జలపాతం లాగే ఇక్కడ కూడా నీరు పూలలాగా జాలువారుతుందా అనుకుంటున్నారు కదూ. నిజానికి ఇదొక పూల వాటర్ ఫాల్ గార్డెన్. ఇక్కడ ఎత్తైన చెట్ల నుంచి పూలతలు కొండల మీద నుంచి జాలువారుతున్నట్టుగా ఉంటాయట. చూడ్డానికి కొండల మీద నుంచి దొంతరలు జలజల జారుతున్నాయా అని భ్రమపడే విధంగా ఉంటాయి. ఇవి చూసి తీరాల్సిందే తప్ప వర్ణించడానికి మాటలు చాలవు. అందుకే ఈ ఫ్లవర్ ఫాల్స్ చూడ్డానికి ఎంతో మంది పర్యాటకులు దేశ విదేశాల నుంచి వస్తారట. ఇక ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్. జలపాతం అనగానే సహజ సిద్ధంగా ఎత్తైన కొండల మీద నుంచి క్రిందికి జాలువారే నీటిధారగా మనందరికీ తెలుసు. కానీ అత్యంత సహజంగా కనబడుతూ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ అంటే ఎంత మాత్రం నమ్మలేని విధంగా ఏర్పాటు చేసిన జలపాతాన్ని చూడాలంటే మాత్రం చైనా వెళ్లాల్సిందే. నీటి ఫౌంటైన్ల వరకు అయితే చాలా రకాల నిర్మాణాన్ని మనం చూస్తున్నాం. కానీ అచ్చమైన జలపాతం లాంటి కృత్రిమ నిర్మాణం చాలా అరుదుగా జరిగే విషయం. అలాంటి అరుదైన జలపాతం చైనాలోని యునాన్ ప్రావిన్సీ కున్మింగ్ పట్టణంలో నీలాన్ నదికి దగ్గరలో నిర్మించారు. 11,000 కోట్లకు పైగా డబ్బు ఖర్చు పెట్టి 3 ఏళ్లు శ్రమపడి ఈ నిర్మాణాన్ని చేశారట. ఇంకా నమ్మలేని విషయం ఏంటంటే కాస్కటాడెల్లా మార్మోర్ అన్న పేరుతో ఇలాంటి ఆర్టిఫిషియల్ జలపాతాన్ని క్రీస్తు పూర్వం 271లోనే ఇటలీలో నిర్మించారట. ఇక దుబాయ్లోనూ యుఎస్ఏలో కూడా ఇలాంటి ఆర్టిఫిషియల్ జలపాతాన్ని నిర్మించారు. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విశేషాల గురించి తెలుసుకోవాలంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే నా ఛానల్ అప్డేట్స్ అన్ని మీ ఈమెయిల్కు చేరిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే మీ కమెంట్స్ కూడా నాకు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, విజయ మా ఊరు.